దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 16th మే 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 23వ అధ్యాయము 12వ వచనము. Proverbs chapter 23 and verse 12. ఉపదేశము మీద మనస్సునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో నీవు దేవుని చిత్తానుసారముగా ముందుకు సాగాలి, లేక ఎక్కలేనంత ఎత్తైన కొండకు నువ్వు ఎక్కాలంటే ఉపదేశము మీద మనసు నుంచము. ఏ ఉపదేశము? దేవుని ఉపదేశము, దేవుని మాటలు. అర్థమవుతుందండి? ఏదో ఉపదేశము కాదు. చాలామంది ప్రతి ఉపదేశాన్ని, ప్రతి మాటలను ఉపదేశంగా భావిస్తారు. ప్రతి లెక్చర్ను, ప్రతి ప్రసంగాన్ని ఉపదేశంగా భావిస్తారు. కాదండి. కీర్తనాకారుడు ఎప్పుడు కూడా, ప్రభా నీవు నాతో మాట్లాడు ప్రభా అని అడిగేవాడు. దేవుడు మాట్లాడితేనే అది ఉపదేశం. అది ఉపదేశం అనగానే నీకు ఒక ఉపకారం ఇచ్చే ఒక వాగ్దానము, నీకు ఉపకారమును చూపించే ఒక మాట. దాన్ని ఉపదేశం అన్నారు. తెలివిగల మాటలకు చెవి యొగ్గుము. తెలివిగల మాటలు జాగ్రత్తగా గమనించాలి. 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధిలేని కన్యకులు. బుద్ధిగల కన్యకులు తెలివిగల మాటలకు చెవియొగ్గినవారు. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి లేని కన్యకులు తెలివి కాని మాటలకు చెవియొగ్గినవారు. ఈరోజు ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం దొరుకుతూనే ఉంటుంది. తెలివిగల మాటల మీద చెవి యొగ్గాలా, లేక తెలివి కాని మాటలకు చెవి యొగ్గాలా? అది మన చేతిలో ఉన్నది. మనము అది నిర్ణయించాలి. చాలాసార్లు ఏదో ముచ్చట్లని, ఏదో కాలక్షేపం అని తెలివిలేని మాటలకు చెవి యొగ్గుతూ ఉంటాము. మన భాషలో టైం పాస్ అంటారు. సరే, టైం పాస్ కూడా ఎలాగుండాలి తెలుసండి? తెలివిగల మాటలకు చెవి యొగ్గాలి. ఇది మనం నేర్పించాలి, మనము నేర్చుకోవాలి, మన తర్వాత తరము వారికి నేర్పించాలి. తెలివి లేని మాటలకు నువ్వు చోటు ఇవ్వద్దని చెప్పాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Proverbs chapter 23 and verse 12. Apply thine ears, apply thine heart unto instruction, and thine ears to the words of knowledge. Instructions and knowledge. This is the only thing that will build you. జ్ఞానము చేత ఇల్లు కట్టబడతాది. ప్రియ దేవుని బిడ్డలారా, వివేచన చేత కట్టిన ఇల్లు స్థిరపరచబడతాది. తెలివి చేత వాటి గదులు రమ్యమైన విలువగల సంపదతో నింపబడతాది. అందుకే తెలివిగల మాటలకు నువ్వు చెవి ఇవ్వినప్పుడు సంపద నీకు దొరుకుతుంది. ఓ థ్యాంక్ యూ జీసస్. తెలివిగల మాటలకు మీ పిల్లలు, లేక మన తర్వాత తరం వారు, లేక మన తోటి విశ్వాసులు చెవి ఎగ్గితే వారికి సంపద దొరుకుతున్నది. స్పిరిచువల్ రిచెస్ అండ్ ద న్యాచురల్ రిచెస్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చీకటిలో ఉంచబడిన నిధులను దేవుడు నీకు ఇస్తాడు. రహస్య స్థలములో మరుగైన ధనాన్ని నీకు ఇస్తాడు దేవుడు. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 23rd चैप्टर और 12th वचन पढ़ रहे हैं. नीति वचन 23rd चैप्टर और 12th वचन पढ़ रहे हैं. अपना हृदय शिक्षा की ओर और अपना काम ज्ञान की बातों की ओर लगाना. ज्ञान की बातों की ओर
आपका आपका लगाना, आपका दिल लगाना है, आपका कान लगाना है, ज्ञान की बात, आपका मन लगाना है. शिक्षा को आपको స్వీకార్ करना चाहिए. శిక్ష क्या होता है? ఉపదేశం అంటే తెలుసండి మీకు? ఏది కరెక్టో ఏది రాంగో. शिक्षा क्या होता है? जो सही है और जो गलत है उसको शिक्षा कहते हैं. కనుక ఉపదేశం అనగానే నువ్వేమి చేయాలి, ఏమి చేయకూడదని తెలియపరిచేది ఉపదేశము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని ఉపదేశాన్ని మనం అంగీకరించాలి, తునీకరించకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తనకారుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ధర్మశాస్త్రమైన ఉపదేశము. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశమును నువ్వు అంగీకరిస్తున్నావా? తెలివిగల మాటలకు నువ్వు చెవి ఎగ్గుతున్నావా? చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ సోషల్ మీడియా ద్వారా అయినా, చర్చ్లో అయినా, నీ కుటుంబంలో అయినా తెలివిగల మాటలే మాట్లాడాలి. తెలివిగల మాటలకే నువ్వు చెవి యొగ్గాలి. ఎందుకంటే ఆ తెలివిగల మాటల ద్వారానే నీవు కట్టబడతావు, సర్వ సంపదలతో నింపబడతావు. ఈరోజు ఈ ఆరాధనలో దేవుడు ఈ 2 మాటల ద్వారా, ఉపదేశము మరియు తెలివిగల మాటలు, ఈ 2 విషయాల ద్వారా నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. వితౌట్ దీస్ 2 థింగ్స్ యూ మే బీ ఎ గుడ్ బాయ్ ఆర్ ఎ గుడ్ గర్ల్. నువ్వు ఒక మంచి బాలుడివి అయి ఉండొచ్చు, మంచి బాలికవి అయి ఉండొచ్చు. కానీ ఆయన ఉపదేశాన్ని అంగీకరించకుండా, ఆయన ఉపదేశాన్ని వినకుండా, తెలివిగల మాటలు కూడా చెవి ఇవ్వకుండా జీవితంలో వర్ధిల్లలేవు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. గాడ్ వాంట్స్ యూ టు బీ సక్సెస్ఫుల్ అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ వే యూ విల్ బీ సక్సెస్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ యొక్క ఉపదేశమును అంగీకరించే బిడ్డలుగా ఈ ఆరాధనలో ఉన్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తెలివిగల మాటలకు వారి చెవి యొగ్గుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్య వారిని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని వారు మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రములు. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించి వారి బిజినెస్లో ఉన్న ప్రతి నష్టం నుంచి విడిపించినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింప చేసినందుకు స్తోత్రములు. చదువుకుంటున్న వారు, స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీస్లో చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ కూడా మీరే ఆస్వాదించి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించినందుకు స్తోత్రములు. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా యొక్క అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధన చేత కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.